హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జె క్లౌడ్ కిచెన్. ఏంటి ఇన్ని వెజిటేబుల్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నాం. మనం చేయబోయేదానికి వెజిటేబుల్స్ ఎన్ని ఉంటే అంత మంచిది అన్నట్టు. సో నేను చేస్తున్నది ఏంటంటే సూప్ అన్నట్టు. సో గిన్నె వేడెక్కినాక బటర్ వేసినాక పొగలు పొగలుగా ఎక్కింది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఏమేమి వేసాను: మష్రూమ్స్, బీన్స్, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా స్వీట్ కార్న్, టమాటో వేసాను అన్నట్టు. నేను దీంట్లో కొంచెం పచ్చి బఠానీ కూడా వేసుకున్నాను. సో నా దగ్గర ఏమేమైతే ఉన్నాయో అవైలబుల్గా ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నా. మీరు ఏదైనా వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి, ఏమేం కావాలో అవి వేసుకోండి. సో దీంట్లో 2 టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్ కొంచెం ఉండలు లేకుండా కలుపుకోవాలన్నట్టు. సూప్కి ఇది చాలా ముఖ్యము. ఇంకా ఏంటంటే ఇష్టము, ఇది లేకున్నా కూడా మనం ఇప్పుడు ఎట్లాగో రాగి పిండితో చేస్తున్న సూప్ హెల్దీ కదా, డైట్ సూప్ కాబట్టి. సో అది లేకున్నా దీంతోనైనా చిక్కబడుతుంది అన్నట్టు. రాగి పిండి ఉన్న చాలు. నేను రాగులు ఒకటే వేయలేదు దాంట్లో, ఈదలు, సామలు, కొర్రలు, జొన్నలు కలిపి నేను ఇవన్నీ కలిపేసి నేను పౌడర్ పట్టించిన. ఆ పౌడర్ని కలుపుకున్నాను అన్నట్టు. దాంట్లో చాలా హెల్దీ ఫుడ్ అన్నట్టు ఇది. సో దీంట్లో వాటర్ పోసి కొంచెం మిరియాల పొడి వేసుకొని బాగా మరిగిన తర్వాత కొత్తిమీర చల్లుకుంటే మన సూప్ రెడీ అయినట్టే. సో పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇది చాలా మంచి హెల్దీ సూప్ అన్నట్టు. ఈ వెదర్కి అయితే చాలా మంచిది. మన వీడియోస్ నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.